జై బన్నీ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై బన్నీ అని కామెంట్ చేసి. అన్న పుష్ప 2 ట్రైలర్ ఎలా అనిపించింది? అస్సలు తగ్గేదే అన్న, మామూలు ఊత ర్యాంప్ చించి పాడతీయడు. ఒక కుండని వలగొడితే ఎలా ఉందో అలా వలగొట్టినా. నిజంగా ఫైల్ పజల్ చూస్తుంటే వా గెటప్స్ కానీ ఆ వాయిస్ ఓవర్ కానీ అన్న కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి భయ్యా. నిజంగా నేను చెప్పకూడదు, అంత బాగుంటుంది ట్రైలర్. ఇంత మంది చూపిస్తాను సుకుమార్ మామ ఇచ్చి పడేసా మామ. చాలా చాలా హ్యాపీనా ఆయనకు బీజం అన్న. ఇది బీజం మన తమను కొట్టిన బీజమా లేక డిఎస్ కొట్టిన బీజం కనిపిస్తుంది. సో ఎనీవే బీజం అయితే చాలా బాగుంది. మన శ్రీవల్లి మనకు కొత్తగా డిఫరెంట్గా అనిపించింది. ఎనీవే నాకు చాలా బాగా అనిపించింది. నా ఫైల్ పజల్ గెటప్ కానీ అన్న లుక్స్ కానీ లాస్ట్ డైలాగ్ పాడారు భయ్యా, చాలా 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 బాగా అనిపించింది. అందరిపై చెప్తాను అన్న, నాకు తెలిసి మన బాహుబలి రికార్డు కొట్టాలన్నా, నాన్ బాహుబలి రికార్డు కొట్టాలన్నా, దంగల్ రికార్డు బద్దలు కొట్టాలన్నా ఒకటే ఒకటి పుష్ప అస్సలు మాత్రం తగ్గేదిలే. ఇది మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమా, దయచేసి ఎంకరేజ్ చేయాలి. సో ట్రైలర్ ఇట్లా ఉంటే సినిమా ఎలా ఉండబోతుందో మీ అంచనాలకు వదిలేసి 100% మాస్ ఉందన్న. మాస్ 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 కూత ర్యాంప్ అని. అల్లు అర్జున్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి? అసలు నిజంగా అమ్మ మొన్న చూసా మన ఒక సాంగ్ ఉంటుంది చూడండి, ఆ సాంగ్ లో అమ్మరులాగా రెడీ అవటం ఎలా ఉందో నిజంగా దానికి మించి ఉందన్న. ఒక సాంగ్ అన్న మన 60 కోట్లు పెట్టిరంటన్న నిజంగా ఒక మన జాతర ఫైట్ సినిమాలో. సో ఆ రకంగా ఉన్న దాన్ని అట్లుంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అసలు అంచనాలకు దొరకట్లేదు. ఎనీవే అన్న చాలా చాలా డిఫరెంట్ జోనల్ కనిపించాడు మన పుష్పరాజు కానీ, మన కేశవ్ కూడా అసలు చెప్పదులే కానీ డిఫరెంట్ అనిపించింది నాకైతే. సో కేశవ్ కానీ, శ్రీవల్లి కానీ, పైదపజలు కానీ, సో బీజం అయితే కూత ర్యాంప్ ఇచ్చి పడేసిన ఫీలింగ్ అనేది నాకు చాలా నచ్చింది. ఓవరాల్గా మన పుష్ప 2 గురించి 1 wordలో చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? వన్ అండ్ ఓన్లీ సినిమా మన ప్రపంచాన్ని అంతా నిజంగా మన తెలుగు వైపు చూడాలన్నా, నిజంగా మన తెలుగు సినిమా ప్రపంచం వైపు చూడాలన్నా ఒకటే ఒక సినిమా పుష్ప. దయచేసి ఎంకరేజ్ చేయండి. దీన్ని చాలా మంది చాలా రకాలుగా అంటారు, కర్ణాటక వాళ్ళు మేము బ్యాన్ చేస్తామంటారు. మెగా ఫ్యాన్స్ యాజ్ మెగా ఫ్యాన్ నేను చెప్తున్నా, ఇది మన సినిమా రాబాయ్, మనం ఎంకరేజ్ చేసుకోవాలి. పక్కన కూడా ఎంకరేజ్ చేయడు. దయచేసి చెప్తున్నా, మొన్న ఏదో బగీరా అనే సంథింగ్ ఏదో సినిమా వాళ్ళ కర్ణాటక సినిమా మన థియేటర్ వెళ్ళి అని కర్ణాటక వాళ్ళు మన సినిమా బాయ్కాట్ చేస్తాడు. ఎందుకు బాయ్కాట్ చేస్తాం బ్రదర్? ఈ సినిమా మేము ఎంకరేజ్ చేయలేదా? మన ప్రేమ సినిమా ఎంకరేజ్ చేయలేదా? కేజీఎఫ్ సినిమా ఎంకరేజ్ చేయలేదా? ఎన్ని సినిమాలు ఎంకరేజ్ చేస్తాం? మన కాంతార సినిమా ఎంకరేజ్ చేయాలి. జస్ట్ ఒక సినిమా కంటెంట్ ఉంచితే థియేటర్లు ఇస్తారు బ్రదర్. అంతే దాన్ని పట్టుకొని మాకు థియేటర్లు లేదని సినిమా పుష్పం బాయ్కాట్ చేస్తాం అనేది మంచి పద్ధతిగా. దయచేసి పుష్ప మన ఇండియన్ సినిమా ప్రపంచం నేలబోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు నిజం మెగా ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా దయచేసి ఇప్పటివరకు దీన్ని కొట్టాలి మనకు వద్దు. మొన్న అన్స్టాపబుల్ క్లియర్ చెప్పాడు మన అల్లాజున్ చెప్పాడు. సో నిజమైన ధైర్యవంతుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు. సో కుట్రాలు బంద్ చేయండి, మన సినిమా దయచేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొక మాస్టర్పల్లన్న ఒక పవన్ మన అల్లాజున్ నిబ్బి ఫ్యాన్ ఒక పోస్టర్ క్రియేట్ చేసి మమ్మల్ని ఏం పీకలేరు అన్నాడు. ఎందుకు బ్రదర్? ఆల్రెడీ క్లియర్ అయిన ప్రాబ్లం మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతున్నావు నువ్వు నాకు? సో మనం ఒకటే, మెగా ఫ్యామిలీ ఒకటే, అల్లాజున్ ఒకటే. దయచేసి ఈ చుచ్చు పెట్టకండి, మనం కలిసి పుష్పాన్ని పెద్ద ఎట్టు చూడదాం.